అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శిష్యుడు మనసులో తాను అమృతం చే స్నానం చేయించబడుచున్నట్లు భావన చేయాలి. పిదప అతనికి 2 శ్వేత వస్త్రములు కట్టించి శివుని కుడివైపున కూర్చుండబెట్టాలి. పైన చెప్పిన ఆసనం నందు శిష్యునికి వెనుకటి వలనే మరలా పూజ చేయాలి. పిమ్మట అతనికి తలపాగా, కిరీటం, యోగ పట్టిక, కర్తరి, చిన్న పాత్ర, అక్షమాల, పుస్తకం, పల్లకి మొదలైనవి ఇచ్చి అతనికి అధికారం ఇవ్వాలి. నేటి నుండి నీవు బాగా తెలుసుకుని పరీక్షించి ఎవరికైనా దీక్ష, వ్యాఖ్య, ప్రతిష్టాదుల ఉపదేశం ఇచ్చుచుండము అనే ఆజ్ఞను వినిపించాలి. శిష్యుని అభివాదనం స్వీకరించి మహేశ్వరునికి ప్రణామం చేసి విఘ్న సమూహ నివారణార్థమై పరమేశ్వర, నీవు గురుస్వరూపుడవు. ఈ శిష్యునికి అభిషేకం చేయుటకై నాకు ఆజ్ఞ ఇచ్చితివి. తదనుసారం నేను అభిషేకం చేసి తిని ఇతడు సంహితాపారంగతుడైనాడని పలుకుచూ ప్రార్థించాలి. మంత్ర చక్ర తృప్తి కొరకై 5 ఆహుతులిచ్చి మరల పూర్ణాహుతి చెయ్యాలి. పిమ్మట శిష్యుని తన కుడిపక్క కూర్చుండబెట్టుకుని అతని కుడిచేతి బొటన వేలు మొదలగు వేళ్లకు దర్భాగ్రములు కాల్చిన మసి పుయ్యాలి. వాని చేతిలో పుష్పం నుంచి అతనిచే కలశ అగ్నిశివులకు నమస్కరింప చెయ్యాలి. నీవు శాస్త్రానుసారంగా బాగుగా పరీక్షించి శిష్యులను అనుగ్రహించాలి అని అతనికి ఉపదేశించాలి. మానవాదులకు అభిషేకం రాజాభిషేకం వలె చేయుటచే అభీష్టసిద్ధి కలుగును. ఓం శ్రాం స్రౌం పశు హుం ఫట్ అను నది అస్త్రరాజమైన పాశుపత మంత్రం. దీనితో అస్త్రరాజాన్ని పూజించి అభిషేకం చెయ్యాలి. నానా మంత్రాది కథనం పరమేశ్వరుడు చెప్పెను. అభిషేకానంతరం దీక్షితుడు శివ, విష్ణు, సూర్యాది దేవతలను పూజించాలి. శంఖ, భేర్యాది వాద్యధ్వనులతో దేవతలకు పంచగవ్యములతో స్నానం చేయించువాడు తన కులమును ఉద్ధరించి తాను దేవలోకమునకు వెళ్ళును. దేవతల శరీరానికి అజ్జాభ్యంగనం చేయుటచే 1,000,000 సహస్రవర్ష సంచితమైన పాపము భస్మమైపోవును. ఒక అడగం, నెయ్యి మొదలైన వాటితో దేవతలకు స్నానం చేయించిన మనుషుడు దేవత అగును. చందనం పూసి గంధాదులతో దేవపూజ చేయువానికి కూడా అదే ఫలం లభించును. కొంచెం ప్రయాసతో మాత్రమే స్తోత్రపాఠం చే దేవతాస్తుతి చేస్తే భూత భవిష్య జ్ఞానం, మంత్రజ్ఞానం, భోగమోక్షంలో లభించును. ఎవరైనా మంత్రానికి సంబంధించిన శుభాశుభ ఫలాలను గురించి ప్రశ్నిస్తే ఆ ప్రశ్న వాక్యంలో ఉన్న అక్షరములు లెక్కించి 2 చే భాగించగా 1 శేషిస్తే శుభము, శూన్యం కానీ 2 కానీ శేషించినచో అశుభం, 3 చే భాగిస్తే మూలధాతు రూపజీవుని విషయం తెలియను. 1 శేషిస్తే వాతజీవుడు, 2 శేషిస్తే పిత్తజీవుడు, 3 శేషిస్తే కఫజీవుడు, 4తో భాగిస్తే బ్రాహ్మణాది వర్ష బుద్ధి కలుగును. 5 చే భాగించినచో భూత తత్వాది జ్ఞానం కలుగును. ఈ విధంగానే జయ పరాజయాది జ్ఞానం కూడా కలుగును. మంత్ర పదాంతం నందు 1 త్రికమును ఉన్నను, అధిక బీజాక్షరములున్నను, పామాకాలు ఉన్నను. వీటిలో మొదటిది అశుభం, మధ్యలో ఉన్నది మధ్యమం, చివరిది శుభం. చివరి సంఖ్య సమూహం ఉన్నచో అది జీవనకాలం 10 సంవత్సరములు అని సూచించును. 10 సంఖ్య ఉంటే 10 సంవత్సరాల పిమ్మట ఆ మంత్రసాధకుడు తప్పక మరణించును. సూర్య, గణపతి, శివ, దుర్గా, లక్ష్మి, విష్ణు మంత్రముల అక్షరములతో అంగుష్ట స్పష్టమైన కమలపత్రం మీద గోమూత్రాకార రేఖపై 1 త్రికముతో ప్రారంభించి 12 త్రికముల వరకు రాయవలను. 64 కోష్టముల మండలం చేసి దానిపై యం, హం, యం అను బీజాక్షరముల త్రికములను మొదటి కోష్టం నుండి 8 కోష్టముల వరకు రాయాలి. ఈ స్థానాలపై పాచిక వేయుట చేత కానీ స్పృశించుట చేత కానీ శుభాశుభ జ్ఞానం కలుగును. పాచిక లేదా స్పర్శ విషమ సంఖ్యాకల దానిపై పడనిచో శుభం, సమసంఖ్య గల దానిపై అశుభం. యం, హం, హం అను 3 బీజాక్షరముల 8 త్రికములు ధ్వజాదులకు, 8 త్రికములు ధ్వజాదులకు, 8 అయములకు ప్రత్యేకములు. వీటిలో సమమైనవి అశుభములు, విషమములు, శుభప్రదములు. మొదలగు అక్షరములను 16 స్వరములతోడను అట్లే 16 స్వరములను కాల్జక్షరములతో చేర్చి వాటికి అం, ఈం అను పల్లవాలు కూర్చాలి. వీటి మొదట హరీం, చివర నమః చేర్చాలి. ఈ విధంగా పూజా వినియుక్తములకు ఈ మంత్రములు ప్రస్తారముచే 20,160 మంత్రం నేర్పడను. సరస్వతి, చండీ, గౌరీ, దుర్గా మంత్రములకు ఐం, హ్రీం అను బీజాలు, శ్రీదేవి మంత్రమునకు ఆం, శ్రీం అను బీజములు, సూర్యమంత్రానికి అం క్షౌములు, శివమంత్రానికి అం హుంలు, గణేశ మంత్రాలకి అం గమ్లను, విష్ణువుకి అం అంలను ఉండును. కాది వ్యంజనంలో అకారాది షోడశ స్వరములు కలిసి మొత్తం 51 అక్షరములగును. ఈ విధంగా సస్వరములకు కాద్యాక్షరములు అది అందును. సస్వరక్షాది కాంతాక్షరముల అంతమునందు ఉంచగా సంపూర్ణ మంత్రమగను. మొత్తం మండలముల సంఖ్య 1440 కాగా సూర్య, శివ, దేవి, దుర్గా, విష్ణువుల మండలములు 360 చొప్పున అగును. అభిషిక్తుడైన గురువు
ఈ అన్ని మంత్రముల జపము దేవతల ధ్యానము చేసి శివునికి పుత్రునికి దీక్ష ఇవ్వవలెను. ఓం శాంతి శాంతి శాంతి.